కొన్ని సంఘటనలకు ఏ కారణాలు ఉండవు, మన కళ్ళ ముందే జరిగిపోతూ ఉంటాయి. చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేం. అమ్మా అమ్మా నేను స్కూల్కి వెళ్ళొస్తా అని తండ్రితో పాటు వెళ్ళింది. అలా వెళ్తూ వెళ్తూ ఉండగానే ఆమె వెనుక మరణం వచ్చింది. తండ్రి ధైర్యంగా ఉన్నా యమపాశ ముందు ఆ తండ్రి ఏమీ చేయలేకపోయాడు. స్కూల్కి వెళ్ళాల్సిన ఆ చిన్నారి ఎలా చనిపోయింది? మరికొంతసేపు అయితే తన స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ గడపాల్సిన చిన్నారి లారీ చక్రాల కింద పడి నలిగిపోయింది. తన తండ్రితో కలిసి ఆనందంగా స్కూల్కు బయలుదేరిన చిన్నారి స్కూల్కు చేరకుండానే నిండు నూరేళ్లు నిండిపోయాయి. తండ్రి కండ్ల ముందే చిన్నారిని మృత్యు శకటంలా వెనుకే వచ్చిన లారీ చిదిమేసింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో అత్యంత విషాదం నెలకొంది. ఇంటి నుంచి స్కూల్కు బయలుదేరిన చిన్నారిని ఓ లారీ ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ చిన్నారిపై నుంచి లారీ వెళ్లడంతో నడి రోడ్డుపైన ఆ చిన్నారి శరీరం రెండు ముక్కలైంది. అత్యంత విషాదకరమైన ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి శరీరం ఘటనా స్థలంలోనే ముక్కలవడంతో ఆ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. కళ్ల ముందే చిన్నారి లారీ చక్రాల కింద నలిగిపోవడంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. లారీ ఆపి డ్రైవర్ను కిందకి దింపి దాడి చేశారు. వాస్తవానికి ఉదయం 6 దాటితే భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదు. కానీ ఆ లారీ డ్రైవర్ నగరంలోకి రావడమే కాకుండా అతివేగంతో బైక్ను ఓవర్టేక్ చేయబోయి చిన్నారి ప్రాణం తీశాడు. బైక్ను వెనుక నుంచి ఢీకొనడంతో పాప అధర్వి బైక్ పై నుంచి లారీ కింద పడిపోయింది. అధర్విపై నుంచి లారీ వెళ్లడంతో చిన్నారి మృతదేహం నుజ్జయింది. 5వ తరగతి విద్యార్థిని గెడ్డం అధర్విని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన తర్వాత యాక్సిడెంట్ జరిగిన తీరును చూసిన స్థానికులు రోడ్డున వెళ్లేవారు లారీ డ్రైవర్ను పట్టుకుని చితక్కొట్టారు. 9 గంటల సమయంలో ఓ లారీ నడి రోడ్డుపై రద్దీగా ఉండే ప్రాంతంలో చిన్నారిని ఢీకొట్టిన ఘటన అందరికీ కన్నీళ్లు తెప్పించింది. చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.